కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో నిర్ణయాత్మక వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 27న మధ్యాహ్నం అర్ధరాత్రి 2:30 గంటలకు ఐఎస్టీ మొదలైన ఈ మ్యాచ్ 1-1తో సిరీస్ సమంగా ఉండటంతో ఇదొక ఫైనల్ లాంటిది. ఈ సిరీస్ తర్వాత జనవరి 30 నుంచి టీ20 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. లైవ్ అప్డేట్స్ చూస్తుంటే ప్రస్తుతం 31వ ఓవర్ నడుస్తోంది. వాతావరణం 31°C ఉష్ణోగ్రతతో కాస్త వేడిగా ఉంది. 65% తేమ కూడా నమోదైంది. అలాగే 50% వర్ష ప్రమాదం కూడా ఉంది. జనవరి 22న జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక 272 పరుగులను కాపాడుకుని ఇంగ్లండ్ను 19 పరుగుల తేడాతో ఓడించింది. దీనికి ప్రతిగా జనవరి 24న జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 220 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో జో రూట్ అద్భుతంగా 75 పరుగులు చేశాడు. బ్రూక్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పిచ్ మొదట్లో పేసర్లకు అనుకూలంగా ఉన్నా తర్వాత నెమ్మదించి స్పిన్నర్లకు బాగా సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. చేజింగ్కు అంతగా అనుకూలించని ఈ నల్లరేగడి మట్టి బ్రూక్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం మ్యాచ్కు మరింత నాటకీయతను జోడిస్తోంది. ఈ సిరీస్ విజయం ఇంగ్లండ్ వైట్ బాల్ టూర్కు ఒక మంచి ముగింపు ఇవ్వడమే కాకుండా రెండు జట్ల ర్యాంకింగ్స్ను, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇంగ్లండ్ తమ తుది జట్టులో పెద్దగా మార్పులేం చేయలేదు. అయితే జాక్ క్రాలీ స్థానంలో రెహాన్ అహ్మద్ ఓపెనర్గా వస్తున్నాడు. తుది జట్టు ఇలా ఉంది: రెహాన్ అహ్మద్ ఓపెనర్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ కెప్టెన్, జోస్ బట్లర్ వికెట్ కీపర్, విల్ జాక్స్, సామ్ కరన్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్. ఇక శ్రీలంకకి వస్తే ప్రమోద్ మధుశాన్ స్థానంలో వానిందు హసరంగా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఒకే ఒక ప్రధాన పేసర్ రసితా ఫెర్నాండోతో శ్రీలంక బరిలోకి దిగుతోంది. వారి తుది జట్టు ఇదే: కామిల్ మిషారా, పాతుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్ వికెట్ కీపర్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక కెప్టెన్, జనిత్ లియానగే, పవన్ రత్నాయకే, వానిందు హసరంగా, దునిత్ వెల్లాలగే, జెఫ్రీ వాండర్సే, అసితా ఫెర్నాండో. పిచ్ నెమ్మదిగా స్పిన్నర్లకు మరింత అనుకూలంగా మారే కొద్దీ హసరంగా, వాండర్సే, రషీద్ వంటి స్పిన్నర్లే ఈ మ్యాచ్ గమనాన్ని నిర్ణయిస్తారు అనడంలో సందేహం లేదు. People often ask how this channel puts out content like this so consistently. And honestly, I'm not doing the heavy lifting manually. I'm using Helios. It's the AI engine we built to handle the impossible parts of creation. It is literally the power behind what you just watched. If you want that kind of speed and quality at your fingertips, don't just watch AI build the future. Start building it yourself. Helios is finally open to the public. Check the link in the description and go bring the heat. ఇంగ్లాండ్ తరఫున రెహాన్ అహ్మద్ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఇది జాక్ క్రాలీ స్థానంలో ఒక వ్యూహాత్మక మార్పు. బెన్ డకెట్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. రెండో వన్డేలో జో రూట్ 75 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇతనికి తోడుగా జాకబ్ బెథెల్తో కలిసి బలమైన మిడిలార్డర్ను ఏర్పరిచాడు. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ చేస్తున్నాడు. జోస్ బట్లర్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చూసుకుంటాడు. విల్ జాక్స్, సామ్ కరన్, జైమీ ఓవర్టన్ వంటి ఆల్రౌండర్లు జట్టుకు అండగా ఉంటారు. ఈ పిచ్పై స్పిన్ బౌలింగ్ కీలకం కాబట్టి లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ రూపంలో ఇంగ్లండ్కు మంచి స్పిన్ ఆప్షన్లున్నాయి. ఇక శ్రీలంక విషయానికి వస్తే పాతుమ్ నిస్సంక, కమీల్ మిషారా ఓపెనర్లుగా వస్తారు. కుసాల్ మెండిస్ వికెట్ కీపర్, ధనంజయ డి సిల్వా, కెప్టెన్ చరిత్ అసలంక జట్టుకు పటిష్టమైన ఆధారాన్ని అందిస్తారు. వీరికి జనిత్ లియనగే, పవన్ రత్నాయకే మద్దతుగా ఉంటారు. వానిందు హసరంగా తిరిగి రావడంతో శ్రీలంక స్పిన్ ఎటాక్ మరింత బలపడుతుంది. ఇతను ఇంతకుముందు విశ్రాంతి తీసుకున్నాడు. జెఫ్రీ వాండర్సే ఇటీవల ఓవర్లలో బ్రూక్కి బౌలింగ్ చేస్తూ చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. శ్రీలంక బౌలింగ్ ప్రధానంగా స్పిన్నర్ల మీదే ఆధారపడి ఉంది. దునిత్ వెల్లాలగే, అలాగే ఒకే ఒక్క పేసర్ అసిత ఫెర్నాండోతో ఆ దళం పూర్తి అవుతుంది. ప్రేమదాస పిచ్, దీనిని కెట్టారామా అని కూడా అంటారు. ఆ తర్వాత స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. బ్రూక్ బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణం. వాతావరణం పాక్షికంగా ఎండగా ఉంది. ఆరంభంలో తేమ బంతిని స్వింగ్ చేస్తుంది, కానీ తర్వాత పిచ్ గ్రిప్ అందుకోవడంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. శ్రీలంక స్పిన్నర్లకు ధీటుగా ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ లోతును ఉపయోగించుకుని మంచి స్కోరు సాధించి దాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్లో శ్రీలంక 272 పరుగులను విజయవంతంగా కాపాడుకుని ఇంగ్లండ్ను 19 పరుగుల తేడాతో కట్టడి చేసింది. అయితే రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ 220 పరుగుల లక్ష్యాన్ని రూట్ నిలకడైన బ్యాటింగ్తో 46.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. జెఫ్రీ వాండర్సే కీలక ఓవర్లలో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు. ఈ రోజు కూడా అదే ప్రభావం చూపాలని చూస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడినవాళ్లే అయినా
వనిందు హసరంగా రాకవారికి గట్టి సవాల్ విసురుతుంది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో బెతెల్ లాంటి యువ ఆటగాళ్లు, రూట్, రషీద్ లాంటి అనుభవజ్ఞుల కలయికతో ఉంది. జోస్ బట్లర్ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వచ్చాడు. చివరి ఓవర్లలో స్కోరు వేగాన్ని పెంచడానికి అతను చాలా ముఖ్యం. సొంతగడ్డపై ఆడుతున్న శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్సీ చేస్తున్నాడు. అతను స్పిన్ ద్వయం హసరంగా, వాండర్సేపై ఎక్కువగా ఆధారపడుతున్నాడు. పేస్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నా, అసిత్ ఫెర్నాండో ముందుండి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ను ఆరంభంలోనే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. తొలి మ్యాచ్లో అంతగా రాణించని పతుమ్ నిస్సంక ఈ మ్యాచ్లో ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. ధనంజయ డిసిల్వ జట్టుకు మంచి ఆల్రౌండ్ సమతూకాన్ని అందిస్తున్నాడు. సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. ఈ చివరి మ్యాచ్ ఉత్కంఠను మరింత పెంచింది. 2-1తో సిరీస్ను గెలిస్తే ఇరు జట్లు తమ ద్వైపాక్షిక సిరీస్ రికార్డును మెరుగుపరుచుకోవచ్చు. పల్లెకెలెలో జరగనున్న టీ20 సిరీస్లకు ముందు ఈ విజయం రెండు జట్లకు మంచి ఊపునిస్తుంది. పిచ్ ఎలా స్పందిస్తుంది అనేది చాలా ముఖ్యం. ఎండకు పిచ్ చివరికి వచ్చేసరికి నెమ్మదిస్తుంది కాబట్టి చేజింగ్ చేసే వాళ్లకు అది పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రేమదాస పిచ్పై రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినవాళ్లకే ఎక్కువ కలిసొస్తుంది అనే అంచనాతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నల్లమట్టి పిచ్ కావడంతో మధ్యాహ్నం తర్వాత బంతి బాగా తిరుగుతుంది. ఇది రషీద్ లాంటి స్పిన్నర్లకు బాగా కలిసొచ్చి శ్రీలంక మిడిల్ ఆర్డర్ను కట్టడి చేయడంలో ఉపయోగపడుతుంది. హసరంగా, రూట్, బ్రూక్ల ఫుట్వర్క్లో ఏ చిన్న లోపం ఉన్నా దాన్ని అవకాశంగా మలచుకోవాలని చూస్తాడు. గతంలోనూ వాండర్సే వేరియేషన్స్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. శ్రీలంక బ్యాటింగ్ విషయానికి వస్తే నిస్సాంక చక్కటి బ్యాటింగ్, మెండిస్ నిలకడపై వాళ్లు ఎక్కువగా ఆధారపడతారు. కెప్టెన్గా అసలంక తన వనరులను చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు. ఇంగ్లాండ్ పేసర్లు కరన్, ఓవర్టన్ కొత్త బంతితో విభిన్నంగా బౌలింగ్ చేస్తారు. జాక్స్ తన విధ్వంసకర బ్యాటింగ్తో స్కోరును పరుగులు పెంచగలడు. రషీద్తో పాటు డాసన్ కూడా స్పిన్ విభాగానికి బలం చేకూరుస్తాడు. వాతావరణం ప్రస్తుతానికి బాగానే ఉన్నా వర్షం పడే అవకాశాలు ఉండటంతో మ్యాచ్ ఎప్పుడైనా మారొచ్చు. ఈ నిర్ణయాత్మక మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. రూట్ నిలకడైన బ్యాటింగ్, హసరంగా ఆల్రౌండ్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. ఈ సిరీస్ ఫలితం భవిష్యత్తు టూర్ల ముందు వైట్ బాల్ ర్యాంకింగ్లను చాలా ప్రభావితం చేస్తుంది. రెండు జట్లలోనూ చాలామంది మంచి ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా ఒత్తిడిలో బ్రూక్ నాయకత్వ పటిమకు పరీక్ష ఎదురుకానుంది. ఇంగ్లండ్ 2-1తో వన్డే సిరీస్ను గెలుచుకుంది. ఇది టీ20 సిరీస్కు వాళ్లకు మంచి ఊపునిచ్చింది. శ్రీలంక సొంత గడ్డపై గెలిచి అద్భుతంగా పుంజుకుంది. తమ స్పిన్నర్ల బలాన్ని మరోసారి నిరూపించుకుంది. బ్రూక్ వర్సెస్ హసరంగా, రూట్ వర్సెస్ వాండర్సే లాంటి కీలకమైన పోరాటాలు ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చాయి. అహ్మద్ ఓపెనర్గా వచ్చి ఆరంభంలో ఆటను ఊహించని మలుపు తిప్పాడు. డకెట్ ఆరంభంలో వచ్చిన ఊపును అందిపుచ్చుకోవాలని చూశాడు. బట్లర్ ముగింపు బ్యాటింగ్, కీపింగ్ చివరి దశలో చాలా కీలకంగా నిలిచాయి. ఉక్కపోత ఉన్నా ప్రేమదాస స్టేడియం నిండిపోయింది. జనవరి 30న టీ20 మ్యాచ్ల కోసం ఈ టూర్ పల్లెకెలెకు మారుతుంది. నెమ్మదించిన పిచ్పై స్పిన్నర్లు తమ పట్టు సాధించారు. బ్రూక్ చురుకైన కెప్టెన్సీ ఫలితాన్ని ప్రభావితం చేసింది. హసరంగా జట్టులోకి రావడం ఒక్కటే మార్పు. మిగతా స్క్వాడ్స్ అలాగే ఉండడం జట్ల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రపంచ క్రికెట్ ఈ సిరీస్ను ఆసక్తిగా గమనిస్తోంది. I hope you got some value out of this video. And if you're sitting there thinking you want to build something like this yourself, you don't have to start from scratch. I built Helios to give creators an unfair advantage. It takes the heavy lifting out of the process so you can focus on the ideas. It's exactly what I use, and now it's available for you too. The link is in the description. Don't just watch the future, go build it with Helios. I'll see you in the next one.